ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో సాహితీ గారు, ఇంకో కథతో మనం మొదలు పెడతాము. మామూలుగా ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో మనం జడ్జ్ చేస్తారో అనుకుంటూనే ఫస్ట్ మనల్ని మనమే ఎక్కువ అనుకుంటూ ఉంటాం. అక్కడ ఇలా పోతే ఏమనుకుంటారు, ఈ డ్రెస్ వేసుకుంటే ఏమనుకుంటారు, అసలు నేను చెప్పగలనా లేదా, అందరికన్నా జడ్జి ఎవరికి వాళ్ళే చేసుకుంటూ ఉంటాం. అవతలకి ఛాన్స్ కూడా ఇవ్వం. వాళ్ళు అసలు ఏమనుకోరు, మనమే ఎక్కువ అనుకుంటాం. సో దీని గురించి ఒక కథ. యాక్చువల్లీ చెప్పాలంటే ఇలాంటిది నాలో కూడా ఉండేది. స్టార్టింగ్ లో అంటే నేను కూడా భయపడుతూ ఉండేదాన్ని. మాట్లాడగలనా, చేయగలనా, కొంచెం స్టేజ్ ఫియర్ అలాంటివి ఉండేవి. బట్ వీటి గురించి రీసెర్చ్ చేస్తూ అసలు ఏంటిది అని మామూలుగా మనకు తెలుసుకోవడానికి అది ఇది చూసినప్పుడే ఒక ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకున్నాను. అది 1980లో రాబర్ట్ క్లార్క్ అనే ఒక ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు ఇలాంటి విషయం గురించి. వాళ్ళు సైకాలజిస్ట్, వాళ్ళ టీం అందరూ కలిపి ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని డిసైడ్ అయ్యి 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ని పిలిచారు వాళ్ళ ల్యాబ్ కి. పిలిచిన తర్వాత ఈ 2 గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఈ జనాలలో ఒక 15-20 మందిని పెట్టారనమాట. అయితే వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా మీరు అసలు ఎందుకు వచ్చారు అనేది మాత్రమే చెప్పారు. అయితే వాళ్ళకి ఏం చెప్పారంటే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీలో ఈ 2 గ్రూపుల్లో ఒక గ్రూప్ లో ఉన్న జనాలందరి మొహం మీద ఒక మరక గీస్తాం, స్కార్ లాగా. అంటే చాలా రియలిస్టిక్ గా కనిపించే స్కార్. అంటే మనకి చూస్తే మనకి అమ్మో ఏంటిది ఇలా భయంకరంగా ఉంది అనిపించేలాగా. ఇప్పుడు మనం చిన్న దెబ్బ తగిలితే మొహం మీద, మెయిన్ గా అమ్మాయిలు, మనం అయితే పింపుల్ వచ్చినా కూడా ఫీల్ అయిపోతాం, చాలా బాధ వచ్చేస్తుంది. సో అలాంటిది వాళ్ళందరి మొహం మీద ఒక భయంకరమైన స్కార్ గీస్తారు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇంకొక జనాల మీద ఏమీ ఉండదు, వాళ్ళు న్యాచురల్ గా ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. ఈ స్కార్ ఒక చాలా ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ పెద్ద వాళ్ళని పిలిపించి రియలిస్టిక్ గా కనిపించేలాగా వాళ్ళ మొహం మీద గీస్తారు. గీయించిన తర్వాత అందరికి అద్దాలు ఇచ్చి, హ్యాండ్ మిరర్స్ ఇచ్చి చూపిస్తారు. వాళ్ళ మొహం వాళ్ళే చూసుకుని భయపడిపోతారు. అమ్మో ఏంటిది ఇలా ఉంది, అమ్మో ఇప్పుడు ఇలా నేను ఎలా చూపించుకోగలను అందరికీ అని పాపం బెదిరిపోతారు. బెదిరిపోయిన తర్వాత వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు మీ అందరినీ ఒక్కొక్కరుగా ఒక్కొక్క ప్లేస్ లో వదిలేస్తాం, మీరు ఒక 1 hour అక్కడ అంతా తిరిగేసి మళ్ళీ ఇక్కడికి రండి అని చెప్తారు. చెప్తే వాళ్ళు సరే, ఇంకా వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడగకుండా సరే ఎందుకు చెప్పారో అని చెప్పి ఒప్పుకుంటారు. ఒప్పుకున్నాక వాళ్ళ సైకాలజిస్ట్ టీం వాళ్ళు వాళ్ళ క్యాబ్స్ లో ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్లేస్ కి తీసుకువెళ్ళి అక్కడ వదిలేస్తారు. వదిలేసి 1 hour అందరినీ వదిలేస్తారు. వదిలేసాక వాళ్ళందరూ రోడ్డు మీద ఒక గంట తిరుగుతూ ఉంటారు. వాళ్ళ మనసులో ఏం ఆలోచనలు ఉండవు కొంతమందికి. అయితే సరే అని తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉన్న తర్వాత గంటకి మళ్ళీ వెనక్కి ల్యాబ్కి వస్తారు. వచ్చిన తర్వాత ఒక్కొక్కరిగా ఆ సైకాలజిస్ట్ ని అందరినీ పిలిచి, మీరు తిరిగినంతసేపు మీ మనసులో ఏం నడిచింది, మీకు ఏమనిపించింది అని అడుగుతారు. అడిగేసరికి ఎవరికైతే మొహం మీద మచ్చలు లేవో వాళ్ళందరూ మామూలుగానే ఉంది, మేము రోజు ఆఫీస్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉంటుందో అలాగే ఉంది, ఎవరిని పెద్దగా పట్టించుకోలేదు, మా దారిన మేము వెళ్ళాము, మా దారిన మేము వచ్చాము అని చెప్తారు. చెప్పేసరికి సరే అని ఆ మచ్చలేని గ్రూప్ లో అందరూ ఇలాగే చెప్తారు విచిత్రంగా. అందరూ మాకు మామూలుగానే, మాకేం తేడా కనిపించలేదు. ఇక ఇప్పుడు మచ్చున్న గ్రూప్ లో ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తారు. ఒకరి తర్వాత ఒకరు ఒక్కొక్కరిగా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకరేమో అందరూ మమ్మల్ని విచిత్రంగా చూసారని, ఒకరేమో ఏంటి ఇది అసహ్యంగా చూసారని, ఒకరేమో మమ్మల్ని చూసుకుని నవ్వుకుంటున్నారని, కొందరేమో నాకు 2-3 ఫోటోలు కూడా తీసుకున్నారు నా మొహం చూసి అని ఎగ్జాజరేట్ చేసి చెప్తారు. చెప్పేసరికి ఆ సైకాలజిస్ట్ అదంతా నోట్ చేసుకుంటారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ మచ్చ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పంపించే ముందే ఒక్కొక్కరిగా టచ్అప్ చేస్తున్నామని చెప్పి ఆ మచ్చ మొత్తం తుడిచేస్తారు. ఓకే. అయితే ఆ మచ్చ అసలు వాళ్ళ మొహం మీద లేదు. లేకపోయేసరికి వాళ్ళకి ముందే ఆ మచ్చ మొహం మీద ఉందనే మనసులో ఉండడం వల్ల రోడ్డు మీద తిరిగినంతసేపు వారికి వేరే వాళ్ళని జడ్జి చేస్తున్నారనే ఫీలింగ్ ఉంది. సో ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల వాళ్ళు తెలుసుకోవాలి అనుకున్నది వాళ్ళు అచీవ్ చేశారు. మన ఫిజికల్ ఫీచర్స్ వల్ల మన మెంటల్ డిస్టర్బెన్స్ మనమే క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఫిజికల్ అనే కాదు, మెయిన్ గా ఫిజికల్ కి వస్తే పింపుల్స్ ఉన్నా, చాలా మందికి బాల్డ్ హెడ్ ఉంటుంది, పొట్టు ఉంటుంది, లావుగా ఉంటారు, నల్లగా ఉంటారు. అదంతా అందమే, కాళీమాత నల్లగానే ఉంటుంది. కానీ చాలా మంది ఆ ఇన్సెక్యూరిటీస్ వల్ల రోడ్ మీదకి వెళ్ళినప్పుడు అమ్మో వీళ్ళు నన్ను ఒక్కసారి ఎవరైనా అలా చూస్తుంటే ఏంటి నేను నల్లగా ఉన్నాను చూస్తున్నారా, నేను పొట్టిగా ఉన్నానని చూస్తున్నారా అనుకుంటే, కానీ అది నిజం కాదు, అది నీలో ఉంది. నువ్వు నలుపున్నా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, కాన్ఫిడెంట్ గా నడుచుకుంటూ వెళ్తే నీకు అసలు జనాలు కనిపించరు. అది ఈ ఎక్స్పెరిమెంట్ లో వాళ్ళు ప్రూవ్ చేయాలనుకుంటారు. ఆ స్కార్ లేని వాళ్ళందరికీ చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది,
ఏంటి అసలు నేను జనాలతో ఫైట్ చేస్తున్నాను అనుకునే ఆ ఫైట్ నేను నాతోనే చేసుకుంటున్నాను, అంటే నాలోనే ఉంది ఆ ప్రాబ్లం అని వాళ్ళకి అర్థమవుతుంది. ఆ సైకాలజిస్ట్ కూడా అప్పుడు రియలైజ్ అవుతారు, ఓకే మేము అనుకున్న ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ అయింది. చాలా మంది ఇలాగే ఫిజికల్ అని కాదు, ఇప్పుడు మెంటలీ కూడా మనం చాలాసార్లు నేను మాట్లాడలేనేమో, నేను చేయలేనేమో, నా వల్ల అవ్వదేమో అనుకుంటాం. కానీ అది కాదు. అక్కడికి వెళ్ళక వాళ్ళని సరిగ్గా చూస్తారా, వాళ్ళ నాతో బాగుంటారా అని మనం ముందే అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా బాగుంటారు. కానీ మనం అలా అనుకోవడం వల్ల వాళ్ళు ఎలా ఉన్నా మనకి ఏంటి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారా అని అనిపిస్తుంది. అది కేవలం మనం అనుకోవడం వల్లే, అది ఎదుటి వాళ్ళ వల్ల కాదు. అది ఈ ఎక్స్పెరిమెంట్ లో వాళ్ళు ప్రూవ్ చేయాలనుకుంటారు. నిజంగా నిజమే. అంటే మీరు అనేది 100% కరెక్ట్. కొన్నిసార్లు ఏమైపోతుంది అంటే వాళ్ళకి ఏమైనా కొంతమంది సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారు, అవతల పర్సన్కి ఏం తెలియకపోయినా వీళ్ళకి ఏది అడిగినా కూడా రిలేటెడ్ గా ఉంది, అరే వీళ్ళకి నా సీక్రెట్ తెలిసిపోయింది వీళ్ళ నోటి నుంచే చెప్పేస్తారు. గుమ్మడికాయ దొంగ అంటే నిజంగా మనిషి అంటే ఇలా ఉన్న మైండ్ సెట్ వాళ్ళు మరి ఎలా ఉంటే బెటర్? అదే అంటే ఇట్లా ఉన్నప్పుడు ఇప్పుడు నేనే తీసుకోండి, నేను మీకు ముందు చెప్పాను నాకు ఉండేది ప్రాబ్లం. అంటే నేను ముందే అజ్యూమ్ చేసుకునేదాన్ని, అక్కడికి వెళ్ళాక నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు, అసలు చేయడం అవసరమా, నాకు స్టార్టింగ్ ప్రాబ్లం ఉండేది ఎందుకు అని. కానీ అది నేనే ఓవర్కమ్ చేసుకున్నా. ఇప్పుడు ఇలాంటివన్నీ చూసిన తర్వాత నాకే అనిపించింది నిజమే అని. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ కథ ఒక నలుగురు చూస్తే వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. అలాగే నేను ఇది చదువుకోవడం వల్లే తెలుసుకున్నా దట్ నిజంగా ఆ డెమన్, ఆ ప్రాబ్లం ఏదైతే నాలోనే ఉంది. నేనే అనవసరంగా భయపడుతున్నా. క్లీన్ మైండ్ తో పొద్దున్న లేవగానే ప్రశాంతంగా మెడిటేట్ చేసుకొని ఏదైనా కొత్తగా మొదలు పెడుతుంటే స్పెషల్ గా చేసుకుని అంతా మంచిగా అనుకుని ఫ్రెష్ గా వెళ్ళిపోయి మనది మనం 100% చేయగలిగితే ఎదుటి వాళ్ళు ఎలా జడ్జ్ చేసినా మనకు ప్రాబ్లం ఉండదు. ఓకే నేను బాగా చేశాను, మేబీ వాళ్ళకి నచ్చలేదేమో, బట్ నాకు నచ్చింది. అది మనలో ఉండాలండి. ఇప్పుడున్న దాంట్లో మనం ఎవరిని మన మీద మనకే నమ్మకం లేకుండా పోతుంది. అవును, ఉంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంకా ఓ రేంజ్ లో ఉంటది, లేకపోతే ఇంకా అస్సలు ఉండదు. అవును నిజం. దానివల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మన మీద మనకు ఆ నమ్మకం, ఆ కాన్ఫిడెన్స్ ఉండగలిగితే మనం ఇంకా ఎదుటి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పిన ఒపీనియన్ ప్రశాంతంగా తీసుకోవచ్చు. కానీ దాని మీద మనం డిప్రెస్ అయిపోకూడదు. ఇప్పుడు చాలా మంది ఆ డిప్రెషన్ అది అదంతా ఇలాంటి వాటి వల్లే. సో మనకు మనం ప్రయారిటీ ఇచ్చుకోవాలి అనేది ఇది ఈ కథ ద్వారా. బాగుంది కదా. థ్యాంక్ యూ సాహితి. థ్యాంక్ యూ.